నమస్తే, నా ఛానల్ పేరు ఉమా రమ వ్లాగ్స్. నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ జొన్న దోశ. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని శుభ్రం చేసుకున్న 2 గ్లాసుల జొన్నలని, 1 స్పూన్ మెంతులని, ఒక హాఫ్ గ్లాసు ఉద్దిబ్యాలను తీసుకుంటున్నానండి. ఈ ఉద్దిబ్యాలు అనేది పొట్టు ఉద్దిబ్యాలు అయితేనే ఆరోగ్యానికి మంచిదండి. నా దగ్గర లేవు, ఇవే యాడ్ చేశాను. ఇవన్నీ బాగా వాష్ చేసిన తర్వాత ఒక 10 అవర్స్ సోక్ చేసుకోవాలి. మనము జొన్నలను మిక్సీ చేసి ఒక 3 అవర్స్ ముందర ఒక చిన్న కప్పు సగ్గుబియ్యాన్ని కూడా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి 2 మిక్సీ చేసుకోవాలండి. ఈ పిండి అనేది ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. బరకగా ఉంటే దోశలు అంత బాగా రావండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఓవర్ నైట్ అలాగే పులియబెట్టేసేయాలండి. మార్నింగ్ ఒక చిటికెడు వంట సోడా అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశను వేసుకోవడమేనండి. మన జొన్న దోశ రెడీ అయిపోతుంది. ఇలాంటి జొన్న దోశ కానీ జొన్నల రెసిపీతో ఏదైనా కానీ షుగర్ ఉన్న వాళ్ళకైనా డైట్ చేసే వాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిదండి. కాబట్టి జొన్నలని ప్రతిరోజు మన ఫుడ్లో ఏదో ఒక రూపాన తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లాగ్కి లైక్ చేయండి. తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే కింద ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను అప్లోడ్ చేసే